భాగస్వామిక జన్యువులు అనగా ప్రతి జన్యువు ఒక స్పష్టమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. అది బహిర్గత స్థితిలో ఉన్న అంతర్గత స్థితిలో ఉన్న ఆ జన్యువు యొక్క లక్షణము సందర్భాన్ని బట్టి వ్యక్తపరుస్తూ ఉంటుంది. భాగస్వామిక జన్యువులు చూసినట్లయితే రెండు బహిర్గత జన్యువులు వేరు వేరు లక్షణాలని కలిగి ఉంటాయి. కానీ ఆ రెండు బహిర్గత జన్యువులు కలిసి ఒక సంయుక్త బీజంలో ఏర్పడినప్పుడు కొత్త లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి. దానిని భాగస్వామిక జన్యువులు అంటాం. భాగస్వామిక జన్యువులని వివరించడానికి కోళ్ళలో జుట్లు చూసినట్లయితే భిన్న రకాలుగా ఉంటాయి. కోళ్ళలో జుట్లు ముఖ్యంగా ఈ క్రింది 4 రకాలుగా ఉంటాయి. ఒకటి, గులాబీ ఆకారంలో ఉండే జుట్లు, బఠానీ ఆకారంలో ఉండే జుట్లు, వాల్నట్ ఆకారంలో ఉండే జుట్లు, సింగిల్ కోమ్స్ అంటే సరళ ఆకారంలో ఉండే జుట్లు. గులాబీ ఆకారంలోని జుట్లను క్యాపిటల్ ఆర్ అను జన్యువులు వ్యక్తపరుస్తాయి. బఠానీ ఆకారంలో ఉండే జుట్లను క్యాపిటల్ పి అను జన్యువులు వ్యక్తపరుస్తాయి. ఈ రెండు బహిర్గత జన్యువులు సంయుక్తంగా భాగస్వామికం చెందినప్పుడు వాల్నట్ ఆకారంలో ఉండే జుట్లు కలిగిన కోళ్ళు ఏర్పడతాయి. ఇవే జన్యువులు అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు సరళ జుట్లని ఏర్పరుస్తాయి. భాగస్వామిక జన్యువులు వివరించడానికి జనకతరపు కోళ్ళు గులాబీ ఆకారం కలిగి ఉండే జనకతరపు కోళ్ళు, బఠానీ ఆకారం జుట్లు కలిగి ఉండే జనకతరపు కోళ్ళతో సంకరీకరణం జరిపినప్పుడు F1 తరంలో వాల్నట్ ఆకారంలో ఉండే జుట్లు కలిగిన కోళ్ళు ఏర్పడతాయి. ఇక్కడ జనక తరంలో చూసినట్టయితే గులాబీ ఆకారంలో ఉండే జుట్టు కలిగిన కోడిని బఠానీ ఆకారంలో ఉండే జుట్టు కలిగిన కోళ్ళతో సంకరీకరణం చెందించటం. గులాబీ ఆకారం కలిగిన జుట్లు క్యాపిటల్ ఆర్ అను జన్యువుల వలన వ్యక్తపరుస్తుంది. బఠానీ ఆకారంలో ఉండే జుట్టు కలిగిన కోళ్ళు క్యాపిటల్ పి జన్యువుల వలన వ్యక్తపరుస్తుంది. ఈ రెండు కోళ్ళ నుంచి వేరువేరుగా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ పి అను సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాలు సంయుక్తం చెందినప్పుడు F1 తరంలో క్యాపిటల్ పి జన్యువులు భాగస్వామికం చెంది వాల్నట్ ఆకారంలో ఉండే జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరుస్తాయి. F1 తరం విషమ యుగ్మజ స్థితిలో ఉంటుంది. విషమ యుగ్మజ స్థితిలో ఉండే F1 తరాన్ని వాల్నట్ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళని మరొక F1 తరంతో సంకరీకరణం చెందించినప్పుడు ప్రతి ఒక F1 తరం కోడి నుంచి క్యాపిటల్ పి స్మాల్ ఆర్ క్యాపిటల్ పి స్మాల్ పి, మరొక F1 తరం నుండి క్యాపిటల్ పి స్మాల్ ఆర్ క్యాపిటల్ పి స్మాల్ పి అను సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాలు సంయుక్తం చెంది F2 తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ F2 తరంలో భాగస్వామిక జన్యువుల దృశ్య రూప నిష్పత్తి చూసినట్లయితే 9:3:3:1గా ఉంటుంది. 9 కోళ్ళని చూసినట్టయితే భాగస్వామిక జన్యువుల ప్రభావం చేత వాల్నట్ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళు ఏర్పడతాయి. క్యాపిటల్ పి కలిసి అనగా భాగస్వామికం చెంది వాల్నట్ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరుస్తాయి. F2 తరంలో ఏర్పడిన 16 సంయుక్త బీజాలలో ఏ సంయుక్తం బీజంలో అయితే క్యాపిటల్ పి
సమయుగ్మజ స్థితిలో కానీ విషమయుగ్మజ స్థితిలో కానీ ఉన్నప్పుడు వాల్నట్ ఆకారం కలిగిన జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరుస్తాయి. ఈ వాల్నట్ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళు భాగస్వామిక జన్యువుల ప్రభావం చేత ఏర్పడతాయి. మిగతా 3 కోళ్ళని చూసినట్లయితే గులాబీ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరుస్తాయి. క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ పి ఉంది. క్యాపిటల్ ఆర్, స్మాల్ పి, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఒకటి ఉంది. మళ్ళీ చూసినట్టయితే క్యాపిటల్ ఆర్, స్మాల్ పి. ఈ 3 కోళ్ళలో క్యాపిటల్ ఆర్ అనేది బహిర్గత జన్యువు. అది సమయుగ్మజ స్థితిలో కానీ విషమయుగ్మజ స్థితిలో కానీ ఉన్నప్పుడు గులాబీ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరిచినాయి. మరొక 3 కోళ్ళు చూసినట్టయితే బఠానీ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరిచినాయి. ఈ బఠానీ ఆకారం జుట్లు కలిగిన కోళ్ళు ఏర్పడడానికి గల కారణం క్యాపిటల్ పి అను జన్యువు, బహిర్గత జన్యువు ఉండటం. ఇవి బఠానీ ఆకారంలో జుట్లు కలిగిన కోళ్ళని ఏర్పరచడం. మిగతా ఒక కోడిని చూసినట్టయితే సాధారణ సింగిల్ జుట్టును, ఒకే ఒక జుట్టును కలిగి ఉంటుంది. ఆ జుట్టును ఏర్పరచడానికి స్మాల్ ఆర్, స్మాల్ పి అనే జన్యువులు అంతర్గత స్థితిలో ఉండి సరళ జుట్లని ఏర్పరుస్తాయి. అనగా భాగస్వామిక జన్యువులలో F2 తరం నందు దృశ్య రూప నిష్పత్తి చూసినట్లయితే 9:3:3:1గా ఏర్పడుతుంది. ఇది 9:3:3:1గా ఏర్పడిన దృశ్య రూప నిష్పత్తి.